సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరుగుతోంది. 5 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 32,766 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 43,634 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 20.910 టీఎంసీల నీరు ఉంది. సింగూరు నుంచి మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో వాగులు వంకలన్నీ కూడా పూర్తిగా పొంగుపొర్లుతున్నాయి. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు కావచ్చు, చిన్న చిన్న కుంటలు కూడా పూర్తిగా జలకలను సంతరించుకున్నాయి. ప్రధానంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్లో ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, బాగారెడ్డి సింగూరు ప్రాజెక్ట్ అంతా కూడా జలకలను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాలైనటువంటి జైరాబాద్, అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో మాత్రం ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 21.8 టీఎంసీల నీరైతే ప్రాజెక్టులో ఉంది. 36,000 క్యూసెక్కుల వరద వస్తుండడంతో సింగూరు ప్రాజెక్టు అధికారులు మాత్రం 5 గేట్లు ఎత్తి దిగువకు 46,000 క్యూసెక్కుల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా జల విద్యుత్ ఉత్పత్తిని కూడా సింగూరు ప్రాజెక్టులో ప్రారంభించారు. 5 గేట్లు ఎత్తి 45,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో మాత్రం సింగూరు ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి మంజిరా బ్యారేజ్ కూడా పూర్తిగా నిండుకుండలా మారింది. మంజిరా బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.5 టీఎంసీలు ఉండగా 1.5 టీఎంసీలు అంటే పూర్తిగా నిండి అక్కడ ఉన్నటువంటి మంజిరా బ్యారేజ్కి 7 గేట్లు ఎత్తైతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి మంజిరా నది ఏదైతే ఉందో, మంజిరా నది ఉధృతంగా ప్రమాదకరంగా ప్రవహిస్తూ సంగారెడ్డి జిల్లా నుంచి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి గణపురం ప్రాజెక్టు వద్ద అయితే మంజిరా నది పొంగిపొర్లుతుంది. దిగువన ఉన్నటువంటి ఏడుపాయల ఆలయం మెదక్ జిల్లాలో ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం అది. అక్కడ పాయలుగా విలిపోయి మంజిరా నదంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గత 4 రోజులుగా మెదక్ జిల్లాలో ఏడుపాయల ఆలయం కూడా మూతపడింది. అమ్మవారి పాదాలను తాకుతూ మంజిరా జలాలు అక్కడ పరవళ్ళు తొక్కుతూ దిగువన ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టులోకి అయితే ఈ మంజిరా నీరంతా కూడా అక్కడికి వెళ్తుంది. దీంతో కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సింగూరు ప్రాజెక్టుకు ప్రధానంగా సింగూరు ప్రాజెక్టు మీద ఆధారపడి 40,000 ఆయకట్టు కూడా సాగవుతుంది. దీంతో ఎడమ కాలువ కావచ్చు, కుడి కాలువలకైతే సాగునీరు కోసం కొన్ని రోజుల క్రితం నీటిని విడుదల చేశారు. అయితే అందులో ఎడమ కాలువ తెగిపోవడంతో మాత్రం కాసేపటి క్రితమే జిల్లా మంత్రి దామోదర రాజనరసింహతో పాటు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్లతో కలిసి మంత్రి దామోదర రాజనరసింహ ఇసోజిపేట గ్రామ శివారులో ఉన్నటువంటి సింగూరు ఎడమ కాలువను పరిశీలించారు. సింగూరు ఎడమ కాలువ గతేడాది కూడా భారీ వర్షాలకు కొట్టుకుపోయి అక్కడ గండిపడ్డటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ కాలువ ఏదైతే ఉందో, కాలువ మరోసారి తెగిపోకుండా శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వర్షాలు మరో 2 రోజులు భారీగా కురుస్తాయన్న నేపథ్యంలో మాత్రం అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం మరోసారి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించడంతో మాత్రం జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. ఆయా అన్ని ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా, అన్ని శాఖల అధికారులకు కూడా ఇప్పటికే సెలవులు రద్దు చేశారు. ఆయా జిల్లాల్లో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో, భారీ వర్షాలతో మాత్రం గత కొన్ని రోజులుగా వర్షాలు లేవని చెప్పి ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు మాత్రం ఇప్పుడు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.